సో మేము థియేటర్లో చూసినప్పుడు బాగా నవ్వుకున్నాం కదా. డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ మీరు ఏ సీన్ చేస్తున్నప్పుడు కట్ చెప్పకుండా పగలబడి నవ్వారు? విచ్ సీన్? కారణ జన్ముడు అని డైలాగ్ ఉంటుంది కదా, ఇద్దరు రాధికలను కలిసి చూసినప్పుడు తను చెప్పిన డైలాగ్స్ ఒక స్ట్రెచ్ లో చెప్తాడండి అది. అండ్ సిద్ధు వాజ్ ఎ వెరీ గుడ్ మెమరీ. సో తను చాలా ఎక్కువ లైన్స్ కూడా చాలా మెమరైజ్ చేయగలరు. తనే రాస్తాడు కాబట్టి ఆటోమేటిక్ గా మెమరీలోకి వెళ్ళిపోతుంటాయి అనమాట. సో డైలాగ్స్ అని రాస్తాడు కాబట్టి సో ఆ మెమరీలోకి వెళ్ళిపోయిన డైలాగ్స్ అన్ని తను అలా మా ముందు ఎనాక్ట్ చేసి చూస్తుంటాడు, ప్రిపేర్ అవుతుంటాడు. షూట్కి వెళ్ళక ముందు కూడా మా ముందు పర్ఫామ్ చేసి చూపిస్తాడు, ఇలా చేయబోతున్నాను అలా చేయబోతున్నాను అని. సో మాకు ఆల్రెడీ షూటింగ్ లో కన్నా ముందే మేము చూసేస్తాం సిద్ధు పర్ఫామ్ చేయటం. సో అక్కడికి వెళ్ళాక స్పాంటేనియస్ గా కొన్ని వస్తుంటాయి సిద్ధు. సో అవన్నీ కలిపి ఒకసారి ఒక టేక్ చేసేసరికి అసలు నవ్వలేము, నవ్వితే మళ్ళీ ఫ్లో కట్ అవుతుంది. సో వీ వర్ హోల్డింగ్ అవర్ మౌత్ లైక్ దిస్ అండ్ వీ వర్ లాఫింగ్. ఓకే, ఒకసారి డైలాగ్ చెప్తారా మీరు? చెప్పండి, పర్లేదు. సినిమా ఎన్నిసార్లు చూస్తానన్నారు, డైలాగ్ గుర్తుండదా? అది చాలా, అది ఒక ప్రవాహం, అది దాన్ని మనం కంట్రోల్ చేయలేము దాన్ని. ఐ థింక్ ఓన్లీ సిద్ధు కెన్ డూ దట్ జస్ట్.